నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కారుణ్య తల్లిదండ్రుల గొంతు మూసేశారు. కారుణ్య మరణంపై సమగ్ర విచారణ చేపట్టండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు, దళిత కుల సంఘాలు. కారుణ్య తల్లిదండ్రుల గొంతు మూసేసి కారుణ్య మరణ విషయంపై తమకు ఏమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న మారుతి కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా, పీడీఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రశాంత్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కొప్పుల జీవన్ డిమాండ్ చేశారు. కారుణ్య మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు, దళిత కుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారుణ్య మృతి సంఘటనపై కళాశాల యాజమాన్యం తెలిపిన వివరాలు అనేక అనుమానాలు కలిగి ఉన్నాయని, ఈ విషయంపై కళాశాల యాజమాన్యం బాధ్యతాయుతంగా నేటికి పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. అంతేకాకుండా సరియైన సమాచారం ఇవ్వకుండా విద్యార్థిని బాత్రూంలో జారిపడిందని, భవనంపై నుండి కళ్ళు తిరిగి జారి పడిపోయిందని, ఆత్మహత్యకు పాల్పడిందని భిన్నమైన కోణాలతో రకరకాల కారణాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కళాశాల యాజమాన్యం వారు చెప్పిన కారణాలతో మృతి చెందినట్లుగా కారుణ్య మృతదేహం కనబడం లేదని, ఎందుకంటే కారుణ్య మృతదేహంపై అనుమానాస్పద గాయాలు ఉన్నాయని, ఈ విషయాలను తల్లిదండ్రులే స్వయంగా మీడియా సమక్షంలో తెలిపారని, వారు మాట్లాడిన వీడియోలు అన్ని టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయని తెలిపారు. ఎందుకంటే మారుతి కళాశాలలో వందలాది మంది విద్యార్థినులు వసతి గృహంలో ఉన్నారు. కావున భవిష్యత్తులో విద్యార్థినులకు ఇలాంటి సంఘటనలు జరగకుండా రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. కారుణ్య మరణంపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు, దళిత కుల సంఘాలు శాశ్వత సామాజిక న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యమాభివందనాలతో కాంపాటి పృథ్వీ, పీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అలవాల రాజా, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి శివప్రశాంత్, పీడీఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొప్పుల జీవన్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.